నేను పేపర్లో ఒక ఆసక్తికరమైన కథనం చూశాను. అదేంటంటే మీకు ఒకసారి చదువుతాను. మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ సెంటర్ ఏషియాలోనే తొలిసారిగా ఏఐజీలో ఏర్పాటు. ఈ కేంద్రంలో భారతీయ రోగుల కోణంలో పరిశోధనలు. ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి వెల్లడి. అంటే కొంచెం ఇదైనా నేను చదువుతాను. క్లోమగ్రంథి ప్యాంక్రియాస్లోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయటం, తద్వారా డయాబెటిస్ చికిత్సా పద్ధతులు పరిష్కారాలను అర్థం చేసుకుని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ ప్యాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్లోని ఏఐజీలో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. మధుమేహంపై అధ్యయనంతో పాటు కొత్త చికిత్సా మార్గాలను గుర్తించేందుకు ఈ కేంద్రం పరిశోధన సాగిస్తుందని ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రంలోని బయోటెక్నాలజీ విభాగం వెల్కమ్ ట్రస్ట్ పరిశోధన గ్రాంట్తో ప్రాజెక్టు చేపడుతున్నాం. అమెరికాకు చెందిన ఎమోరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్, వాండర్ బిల్ట్ డయాబెటిస్ సెంటర్, బెంగళూరుకు చెందిన సెయింట్ జాన్స్ రీసెర్చ్ సెంటర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలిసి పరిశోధనలు చేపడుతున్నాం. దేశంలో 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. దేశంలో డయాబెటిస్పై పరిశోధన చాలా పరిమితంగా ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పిన రోగుల వయసు, శరీర బరువు, జన్యువులు, జీవనశైలి, ఇన్సులిన్ నిరోధకత, ఇతర శారీరక అంశాలతో సంబంధం లేకుండా అందరికీ ఒకే రకం ఔషధాలు ఉపయోగిస్తున్నాం. అందరికీ ఒకే రకం ఔషధాలు. సో ఏమీ కన్సిడర్ చేయట్లా, ఒప్పుకున్నారు. ఇక ముందు మధుమేహానికి కారణాలు, సమస్యలను భారతీయ రోగుల కోణంలో విశ్లేషించడం, పరిష్కారాలను చూపటం ఈ పరిశోధన లక్ష్యం. భారతీయులకు ప్రత్యేకమైన జన్యు, ఆహార, జీవనశైలికి అనుగుణంగా నూతన చికిత్సా విధానాలకు మార్గదర్శకాలను పరిశోధకులు సూచిస్తారు అని నాగేశ్వరరెడ్డి వివరించారు. ప్రాజెక్టు ముఖ్య పరిశోధకులు డాక్టర్ ఎం శశికళ మాట్లాడుతూ, పరిశోధనలో భాగంగా ఎండోక్రైనాలజిస్టులు, ప్యాంక్రియాలజిస్టులు, మాలిక్యులర్ బయాలజిస్టులు, బయో ఇన్ఫర్మేటిషియన్లతో కూడిన ఒక బృందాన్ని ఎంపిక చేయడంతో పాటు ఇతర సంస్థలతో ముందుకు సాగుతామని చెప్పారు. భారతీయుల్లో ఇన్సులిన్ లోపాలకు సంబంధించిన మెకానిజం పై అధ్యయనం చేస్తామన్నారు. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్ కో చైర్మన్ ఎండి జీవి ప్రసాద్, మోహన్ డయాబెటిస్ సెంటర్ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వి మోహన్, ఎమరీ గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎం వెంకటనారాయణ్, వాండర్బిల్ట్ డయాబెటిస్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆల్విన్ సి పవర్స్, సెయింట్ జాన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ కుర్బాద్, ఐఎన్ఏ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ బి శశికిరణ్, ఏఐజీ వైస్ చైర్మన్ పివిఎస్ రాజు, డైరెక్టర్ డాక్టర్ జీవిరావు తదితరులు పాల్గొన్నారు. ఇది దాని మ్యాటర్. డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు భారతదేశం గర్వించే గ్యాస్ట్రోంటాలజిస్ట్. మన భారతదేశం నుంచి ఒక 10 మందిని కనుక అత్యున్నత వైద్యుల్ని మనం మొత్తం కనుక చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా 10 మందిలో నాగేశ్వర రెడ్డి గారి పేరు లేకుండా ఉంటుంది, జరగదు. చాలా ప్రతిభావంతులైన డాక్టర్ ఆయన ఒక మాట చెప్పారంటే ప్రపంచం మొత్తం విశ్వసిస్తుంది. మంచి ఎథికల్ డాక్టరు, చాలా పద్ధతిగా ఉంటారు. సైన్స్ పట్ల ఆయన అవగాహన నిజంగా అనన్య సామాన్యంగా అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. నాకు ఆయన అంటే చాలా రెస్పెక్ట్. వివిధ సందర్భాల్లో ఆయన ప్రతిష్టాత్మకమైన భారతదేశం గర్వించే కొన్ని అవార్డులు తీసుకున్నప్పుడు కూడా నేను ఆయన అభినందనలకి తెలియజేశాను. బస్ ఆయన చూసారు లేదు నాకు తెలియదు. సో ఆయన అంటే నాకు చాలా గౌరవం. ఇప్పుడు ఈ న్యూస్ రావటం నాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకంటే వీరమాచినేని రామకృష్ణ అనే నేను 8 సంవత్సరాల క్రితం వైద్య విభాగానికి చెందినవాడిని కానప్పటికీ నేను ఒక ఆహార విధానాన్ని నా కోసం నేను కనుక్కుని, అంటే నా ఒళ్ళు తగ్గించుకోవడం కోసం కనుక్కున్న ఒక డైటు డయాబెటీస్ని కూడా అవ్వలేలుగా తుడిచిపెట్టేస్తుందని నేను గ్రహించిన తర్వాత దాని వెనకమాల సైన్స్ అర్థం చేసుకుని ఈ విజ్ఞానాన్ని ప్రపంచం నుండి ప్రతి ఒక్కరికి అందించి డయాబెటిక్ రహిత సమాజాన్ని సృష్టించడం సింపుల్, సమస్య లేదు దాంట్లో. అత్యంత సింపుల్గా పారదోలచ్చు అనే విషయం నాకు అర్థమైన తర్వాత ఈ విధానాన్ని నేను ప్రచారం చేస్తా, ప్రపంచం నలుమూలలకు తిరుగుతా, కొన్ని కోట్ల మంది నేను ప్రభావితం చేయగలిగాను. కొన్ని మిలియన్ల మందిని డయాబెటీస్ నుంచి ఎలా విముక్తి చేయొచ్చు, ఒబేసిటీ కానీ ఇతర జీవనశైలి వ్యాధుల నుంచి ఎంత అవలేలగా ఇంట్లో ఆహార విధానాన్ని మార్చుకోవడం ద్వారా ఏ రకంగా చేసుకోవచ్చు అనేది నేను నిరూపించాను విత్ రిపోర్ట్స్. ప్రపంచంలో మామూలుగా పరిశోధన ఎలా జరుగుతాయంటే వైద్య రంగంలో ఒక 500 మందినో లేకపోతే 2000 మందినో 3000 మందినో 10,000 మందిని తీసుకుని పరిశోధన చేస్తారు. ఒక 5,000 10,000 మందిని తీసుకుని వాళ్ళ మీద పరిశోధన చేయటం అంటేనే ఒక పెద్ద ప్రాసెస్. అది చాలా అతిపెద్ద స్టడీగా చెప్తారు. 8 సంవత్సరాల క్రితం 14-15 ఉండే హెచ్బిఏవన్సీలు 3 నెలల డేట్లోనే ఈ 5-6కు వచ్చి ఈ 8 సంవత్సరాల పోస్ట్ డేట్ పీరియడ్లో కూడా
మళ్ళా నా డైట్ చేయకపోయినా కూడా అంటే ఒక జీవనశైలి మార్చుకుంటున్న విధానం ద్వారా ఒక్క మందు బిళ్ళ లేకుండా ఉన్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే టైప్ 1 సంబంధించి కూడా ఇది నిజంగా ఒక అద్భుతం జరిగింది. నా దాంట్లో ఒక్క ఇన్సులిన్ వాడకుండానే నా ఆహార విధానంతో టైప్ 1 నేను కొన్ని వేల మందికి రివర్స్ చేయగలిగాను. దానికి సంబంధించి మీకు జస్ట్ మామూలుగా కొన్ని ఎవిడెన్సెస్ తర్వాత నేను చూపిస్తాను ఏ రకంగా అవుతుంది అనేది. టైప్ 2 ఏది అనేది ఇన్ని విజయాలు నేను సాధించాను. ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు లాంటి అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న పర్సను ప్రపంచంలో ఉండే అత్యంత ప్రముఖ సంస్థల్లో కలిపి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని అలానే భారతదేశంలో 10 కోట్ల మంది పైన ఉండే డయాబెటీస్ వాళ్ళు అలానే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉండే ఇతర వాళ్ళు అంటే ఒక డయాబెటీస్కి మందు కనుక్కున్నారంటే వాళ్ళు ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక్కున్నట్టే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక్కున్నారంటే ఆయన చెప్పిన మధుమేహ రేగులు 10 కోట్ల మంది కాకుండా భారతదేశంలో ఉండే ఊబకాయలు అట్లానే భారతదేశంలో ఉండే బీపీ, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి ఇతర సమస్యలు లెక్కేసుకుంటే 100కి 85% జనాభాకి వర్తించే రోగాలకి అద్భుతమైన పరిష్కారం ఇవ్వగలిగే దిశగా వాళ్ళు పరిశోధన చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే నాగేశ్వర రెడ్డి గారు లాంటి అద్భుతమైన ప్రతిభావంతులు సైన్స్ని కర్తామలకంలాగా ఉన్న ఆయన ఇప్పుడు కొత్తగా డయాబెటీస్ గురించి పరిశోధన చేసి వారు కూడా చెప్పినట్టు ఇతర సంస్థలు కూడా మేము కలుపుకెళ్తామని చెప్పారు. నేను నాగేశ్వర రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ ప్రపంచంలో ఎవరో ఇవ్వలేనన్ని రిపోర్ట్స్ నేను ఇవ్వగలను సార్, లేదా మీరు ఇప్పుడు నా దగ్గర టైప్ 2 వాళ్ళని మీరు ఎంతమందినైనా పంపించండి, నేను అందరికీ నేను రివర్స్ చేసి చూపిస్తాను. అంటే నేనేం చేశాను అని తెలవటం కోసం ఒక 39 సంవత్సరాల పర్సన్ 17 సంవత్సరాల నుంచి ఆయన మందులు వాడుతున్నారు, 75 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నారు. ఎప్పుడు చూసుకున్న 150-200 మధ్యలో ఆయన బ్లడ్ షుగర్ ఫ్లక్చువేట్ ఉండేది, 75 యూనిట్లు ఇన్సులిన్ తీసుకుంటున్నా. నా డైట్కి వచ్చినప్పుడు 39 సంవత్సరాలు అతనండి, గుర్తుపెట్టుకోండి. నా డైట్ మొదలుపెట్టిన తర్వాత మొదటి రోజు నుంచే డబుల్ డిజిట్కి వచ్చింది. ఇన్సులిన్ మొదటి రోజే పారించింది వితౌట్ ఎనీ ఇన్సులిన్. సిపెప్టైడ్ అనేది ఆశ్చర్యకరంగా 0.51 ఫాస్టింగ్ సిపెప్టైడ్ 0.51 నుంచి వితిన్ 1 మంత్ 30 డేస్ డైట్ చేసిన తర్వాత 2.08కి వెళ్ళిందండి. మీ పక్కన రిపోర్ట్ ఉంది సార్. అలానే మీకు ఇంకా కొన్ని సిపెప్టైడ్లు తగ్గిన రిపోర్ట్స్ కూడా మీకు పెడతాను. మీకు తెలుసు టైప్ 1 అనేది అసాధ్యమని మీరు అంటారు, మీ దగ్గర నుంచి కూడా గతంలో నేను కొన్ని విన్నాను. అంటే టైప్ 1 తగ్గాలంటే ప్యాంక్రాస్లో ఐలెట్ సెల్స్లో బీటా సెల్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి ఐలెట్ సెల్స్ని మీరు కల్చర్ చేసి వాటిని తిరిగి మీరు శరీరంలో చర్మం కింద సంచులా పెట్టడం కానీ లేకపోతే లివర్లో మన ఐలెట్ సెల్స్ని పెట్టించి వాటి ద్వారా మీరు ఇన్సులిన్ ఉత్పత్తి లివర్ నుంచి అంటే ప్యాంక్రాస్లో ఉండే బీటా సెల్స్ బదులుగా లివర్ నుంచి మీరు పునరుత్పత్తి చేసే విధంగా పరిశోధనలో గత 15 సంవత్సరాలు చేస్తున్నారు మీరు చెప్పిన వేరే ఇంటర్వ్యూలో చూశాను. కానీ దానికోసం మీరు ఇంకో మాట కూడా చెప్పారు. దాంతోపాటు ఆటో ఇమ్యూన్ కండిషన్ కారణంగా ప్యాంక్రాస్లో బీటా సెల్స్ దెబ్బతిన్నాయి కాబట్టి ఆ ఆటో ఇమ్యూన్ కండిషన్లు తిరిగి అలాగే ఉన్నప్పుడు మీరు ఆ బీటా సెల్స్ని తీసుకెళ్ళి అంటే ఆ శుద్ధి చేసిన ఐలెట్ సెల్స్ని తీసుకెళ్ళి మీరు లివర్లో పెట్టినా లేదా చర్మం కింద పెట్టినా ఆ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఉన్నంతకాలం దాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మీరు ఆ ఇమ్యూనిటీ కండిషన్ ఎదుర్కొనడానికి ఇమ్యూనో సప్రెసెంట్స్ లైఫ్ లాంగ్ ఇవ్వాలన్నట్టుగా వేరే పరిశోధనలో కూడా మీ బెంగళూరు కానీ ఇతర రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా మెన్షన్ చేశారు. అలానే టైప్ 2 డయాబెటిస్ బారి నుంచి తప్పించుకోవడానికి కూడా ఒక సర్జరీ చేయడం ద్వారా ఇసోఫాగస్ నుంచి డైరెక్ట్గా కింద స్టమక్లోకి ఒక పైపులాగా వేసే మార్గం చేస్తాం, లేదా దాన్ని కట్ చేసేదో చేసే మార్గాలు చేస్తున్నాం అన్నట్టు నేను విన్నాను సార్. సార్ ఎందుకు సార్ అవి అవసరం లేదు సార్, చక్కగా మీకు ఒక 10,000 ఇమ్మండి ఒక్క కాల్తో నేను ఇస్తాను సార్. టైప్ 2 డయాబెటీస్కి మనం వాడుతున్న ఇప్పటివరకు మన అలోపతిక్ వ్యవస్థలో ప్రపంచం మొత్తం ప్రిస్క్రైబ్ చేస్తున్న మందుల్ని మొదటి రోజే డైట్ మొదలెట్టే ముందు రోజే మురుగుంట్లో పారేసి చక్కగా డైట్ మెటబాలిజం మార్చే డైట్ పిఎంఎఫ్ డైట్ కీటో డైట్లో ఇది ఒక వెర్షన్ సార్. రెగ్యులర్గా ప్రపంచం అంతా అనుకున్నట్టు ఇది విఆర్కే డైట్ సోకాల్డ్ కీటో డైట్ అయినట్టయితే ఇది ఆల్రెడీ కొన్ని వేల కీటో డైట్లు ప్రపంచంలో ఉన్నాయి. మీకు తెలుసు ఎట్కిన్సిల్ కానీ పాలియో కానీ జనరల్ మోటార్స్ కానీ అలానే ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కొన్ని వందల వేల డైట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా కీటోన్ డైట్లే, గ్లూకోజ్ కానిదల కీటోన్ డైటే. బట్ నా దానికి మాత్రమే ఇన్ని ఫలితాలు అంటే ఇక్కడ ఒకటి చెప్పాలి సార్. ఇప్పుడు నా డైటు ఇది అనుకోకుండా పుట్టిందండి, నేనేమి కనిపెట్టాలని చేయలేదు, నాది ఆ స్థాయి కూడా కాదు. నాకు డయాబెటీసో బీపీకో థైరాయిడ్కో క్యాన్సర్కో ఒక ఆటో ఇమ్యూన్ జబ్బుకో ఈ కనిపెట్టాలని ఆలోచన చేసే స్థాయి కూడా నాది కాదు సార్. మీలాంటి మెడికల్ శిఖరాలతో పోలిస్తే నేను ఒక పీపీఎల్కం. కానీ ప్రజల మేలు కోసం ప్రజల క్షేమం కోసం పోరాడాలనుకునే ఒక చిన్న తాపత్రయం నాకు ఉంది. కాబట్టి నాకు ఒక మంచి అర్థమైన తర్వాత దాన్ని ప్రపంచం మొత్తం చెప్తూ వెళ్ళాను. ఆ సైన్స్ అర్థమైన తర్వాత
ఆ సైన్స్ బహుశా మీకు వ్యతిరేకంగా ఉంటుంది సార్ పూర్తిగా. ఇక్కడ నేను ఒకదాన్ని బలంగా నమ్ముతాను సార్. మీరు చెప్పారా, ఇంకోళ్ళు చెప్పారా, ఇది అనేది అసలు ఎప్పుడు పాయింట్ కాదు సార్. ఒక పెద్ద వ్యవస్థ అంటే అలోపతికి చెందిన నోబుల్ మూవలు తీసుకుని ఒక పెద్ద వ్యవస్థ పక్కన, లేదా ఒక చిన్నడా అంటే అక్కడ ఉండేది అది కాదు సార్. ఒక పేషెంట్కి ఒక రోగం వచ్చినప్పుడు ఒక పేషెంట్కి కావాల్సింది రోగం తగ్గిందా లేదా, దీని వెనకమాల ఏం సిద్ధాంతాలు ఉన్నాయి, దాని వెనకమాల ఇంతలా పుస్తకాలు రాశారు లేదా, లాన్సెట్లో పబ్లిష్ అయిందా, బిఎంజో నేచర్లో పడిందా, ఎంతమంది సపట్లు కొట్టారు, ఇది కాదు సార్. ఒక పేషెంట్ మన దగ్గరికి వస్తే ఒక రిక్షావాడు మన కారు డ్రైవరు లేకపోతే ఒక డాక్టరు వచ్చాడు. అతను 15 ఏళ్ళ నుంచి ఇన్సులిన్ తీసుకునే స్టేజ్కి వెళ్ళాడు. ఇవాళ అతన్ని రోగ విముక్తిని చేయాలి సార్. రోగ విముక్తిని చేయటం అంటే ఆ మందు వాడే పరిస్థితి నుంచి దూరం చేయటం. ఒక పేషెంట్ ఏం కోరుకుంటాడంటే నేను రోగ విముక్తిని కావాలనుకుంటాడు. రోగ విముక్తిని కావాలనుకుంటాం అంటే ఇవాళ ఒక ట్యాబ్లెట్తో బిగిన్ అయ్యి షుగర్ 90లో చూసుకుని ఆ 90లో చూసుకోవడం కోసం 2 ట్యాబ్లెట్లు వాడి ఆ 90లో చూసుకోవడం కోసం 4 ట్యాబ్లెట్లు వేసుకుని ఆ 90లో ఉంచుకోవడం కోసం మీరు 4 ఇన్సులిన్లు తీసుకునేదాకా ఎదిగిన తర్వాత చివరి కన్నోకాలో పోయినప్పుడు కూడా కంట్రోల్ ఉన్న భ్రమలో ఉండటం కాదు సార్. వాడు కోరుకునేది మందు ఏమీ వాడకుండా అందరిలా ఉండగలిగే యథాతథ స్థితి, పాత స్థితిని కోరుకుంటాడు సార్. అది మనం ఇవ్వటాన్ని మాత్రమే రోగాన్ని తగ్గించడం అంటాం. రోగం కంట్రోల్ చేయటం అనే మాట అది నిజానికి తప్పు మాట సార్. ఎందుకు సార్ మన హైదరాబాద్లోనే ఒక్క టీవీ కాల్లోనే ఇంకా చేసిన మనం పిలిపిద్దాం సార్. పిలిపిస్తే కొన్ని వేల మంది రిపోర్టులతో మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి శాస్త్రీయ పరిశోధన తీసుకుందాం సార్. 14-15 ఏళ్ళ నుంచి డాక్టర్లని పిలుద్దాం సార్. బోల్డ్ మంది ఉన్నారు మన డాక్టర్ల కమ్యూనిటీ నుంచే షుగర్లు తగ్గించున్నాడు. మీకు కూడా మీరు చూసే ఉంటారు చాలామందిని. హెచ్బిఎంసీలో ఎప్పుడో ఏనాడు ఉండే తగ్గించుకునే షుగరు మందులు లేకుండా ఈరోజు నార్మల్గా ఉండే కొన్ని వేల మందిని మీరు కూడా చూసుంటారు కేసెస్లో. సో ఈ డైట్తో నేను టైప్ 1 తగ్గించిని సార్. మీకు టైప్ 1 తగ్గటువంటి ఎంత అసాధ్యం మీకు తెలుసు సార్. అలాగే మనమంతా ఇప్పుడు నేను ఈ సారాంశం నేను చూశాను. ఎండ్రోక్రైన్ స్పెషాలిటీ సెంటర్ మనం పెట్టాం, ప్యాంక్రాస్ పరిశోధన చూసాం చేసి. అల్టిమేట్ ఒక గోల్ ఉంటుంది కదా సార్. ఆ గోల్ దేనికోసం? ప్రజలని మందుల నుంచి విముక్తి చేయటం, రోగాన్ని నుంచి విముక్తి చేయటం. నాకు తెలిసి ఈ పరిశోధన మొత్తం మీరు డయాబెటీస్ నుంచి ప్రజలు బయటపడేయడానికి, అది టైప్ 1 కానీ టైప్ 2 కానీ లేదా టైప్ 2 తాలూకు గ్యాంగ్రీన్లు కారణంగా జరిగిన విధ్వంసం నుంచి బయటపడేయటం కానీ, అలానే న్యూరోపతి, నెఫ్రోపతి, డయాబెటిక్లో ఉండే ఇష్యూస్ అని మీకు తెలుసు. ఆ కాంప్లికేషన్ నుంచి బయటపడేయడానికి కావాలి. ఆ కాంప్లికేషన్ని సింపుల్గా ఒక ఇండియనైజ్డ్ డైటు 1000% సక్సెస్ చేసేసింది సార్ ఆల్రెడీ. మీరైనా సాధించేది అదే కదా సార్. అలాంటప్పుడు దీన్ని మీరెందుకు ముడుచుకోకూడదు సార్? నేను మెడికల్గా నేను ఒక పిపిల్ కాను సార్. మీ లాంగ్వేజ్లో నేను చెప్పలేను. అట్లానే దానికి ఒక పద్ధతి ఉంటుంది సార్. ఇప్పుడు అలోపతిది ఒక సిస్టమ్, ఒక ప్యాటర్న్. అలోపతి అనేది ఒక 100-150 సంవత్సరాల క్రితం పుడితే దాని ముందు మోడర్న్ మెడిసిన్ కంటే ముందు వేలాల నుంచి ఆయుర్వేదం సార్. దాని భాష వేరు. అలానే అనేక దశాబ్దాలుగా హోమియోపతి ఉంది, దాని ప్యాటర్న్ వేరు, దాని ఐడియాలజీ వేరు. అలానే యునానీనో లేకపోతే చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్ కానీ ఎవరికాళ్ళకి ఒక యూనిక్ పద్ధతి ఉందండి. అలానే ఇది ఒక ఆహార విధానం, ఇది ఒక పద్ధతి. ఒక పద్ధతిని ఇంకో చట్టంలో చూడలేదు సార్. కానీ అల్టిమేట్గా ఈరోజు అలోపతి అనేది ప్రపంచాన్ని శాసించే ఒక అద్భుతమైన సైన్స్. ఒక ఎమర్జెన్సీకి కానీ ఒక టెక్నాలజీని ఇముడ్చుకోవడం ద్వారా అద్భుతాలు సృష్టించిన వ్యవస్థ కానీ, అలానే ఒక చిరునామాలాగా అంటే ఒక కేంద్రీకృత వ్యవస్థ ప్రపంచం మొత్తాన్ని కలపగలిగే ఒక థ్రెడ్, అది మిగిలిన సిస్టంలో లేదండి. ఈ వ్యవస్థలో ఎమర్జెన్సీలు, సర్జరీలు అద్భుతంగా జరుగుతున్న సందర్భంలో జీవనశైలి వ్యాధులకు కానీ మందులతో చేసేవాటి కానీ దురదృష్టవశాత్తు అత్యంత వెనకబడి ఉన్నారు. ఈవెన్ చివరికి నాటు వైద్యం కంటే కూడా వెనకబడి ఉన్న చోట్లలో అతిశయోక్తి కాదన్న విషయం మీకు తెలుసు సార్. దానికి నిదర్శనమే ఇప్పటివరకు ప్రపంచ చరిత్రలో ఒక్కళ్ళకు కూడా డయాబెటీస్ తగ్గించలేదు, ఒక్కళ్ళకు కూడా బీపీ తగ్గించలేదు, అలానే థైరాయిడ్ పోగొట్టలేదు. హషిమోటో థైరాయిడ్స్ అంటే పక్కన పెట్టండి, గ్యాసు తగ్గదు, అలా సురాసిస్లు తగ్గవు, ఎగ్జిమాలు తగ్గవు, అనేక జబ్బులు తగ్గవు, క్యాన్సర్ లొంగు, తాత్కాలికంగా లొంగి ఒక సర్టిఫికెట్ వచ్చిన 3 నెలల్లో 4 నెలల్లోనో వడ్డీతో సహా పిల్లల్ని పుట్టేట్టు రావటం. ఈ రకంగా వ్యవస్థ ఉన్న పరిస్థితుల్లో ప్రజలందరూ మనకు వైద్యం కావాలంటే మెజారిటీ ప్రజలు అలోపతినే మోడర్న్ సైన్స్గా భావించి ఇదే సైన్స్ నమ్మే పరిస్థితుల్లో నిజంగా సైన్స్ కావాలంటే అన్ని పద్ధతులు ఇమిడ్చగలగాలి సార్. మీరు ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్న వ్యవస్థల నుంచి డయాబెటీస్ విషయంలో దారుణంగా ఫెయిల్ అయ్యారన్న విషయం ఇక్కడే మీరు స్పష్టంగా చెప్పారు సార్. డయాబెటిక్ మందులు ఇవ్వటం కూడా ఎత్తు, బరువు, ఇతర ఆరోగ్య పరిస్థితులు అట్లానే జన్యుపరమైన అన్ని చూడకుండా అందరికి ఒకే రకంగా ఇస్తారని స్వయంగా మీరే మెన్షన్ చేశారు సార్. అలా ఇచ్చిన ఉపయోగం లేదు సార్. అలా ఇచ్చిన డయాబెటీస్ తగ్గదు సార్. మీకు తెలియదేమో సార్. అలా తగ్గుండి ఉంటే ఇవాళ మీరు పరిశోధన సెంటర్ పెట్టి పరిశోధన చేయాల్సిన అవసరం కూడా రాదు కదా సార్. కానీ మీ చుట్టూ ఉండే మార్పు చూడండి సార్, ఎక్కడో సార్. ఇప్పుడు మీరు పరిశోధన అంటే మీకు మనుషులు కావాలి సార్. నేను వాలంటీర్లు ఇస్తాను, డైట్ పెట్టి చూడండి,
అలానే మీరైనా పరిశోధన చేస్తున్నారు, వాళ్ళ ప్యాంక్రాస్ని పరిశోధించండి సార్. బీటా సెల్స్ ఇందాక మీరు చూసిన అతని సీపెప్టైడ్ లేదా ఏ 0.2 నుంచి 1.9కో 2కో వెళ్ళిందంటే వీళ్ళ ప్యాంక్రాస్లో బీటా సెల్స్ రీజనరేషన్ జరిగింది కాబట్టే కదా సార్ అయింది. ఒక్క ఇన్సులిన్ వాడకుండా, ఒక్క పారాసెటమాల్ వాడకుండా కేవలం ఇంట్లో చేసుకునే ఆహారంతో ఆ రకంగా ఒక నెల రోజుల్లోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో, 6 నెలల్లోనో ప్రపంచంలో ఇప్పటివరకు జరగని ఒక మిరకల్ జరిగిందంటే ఆ రీజనరేషన్ ఏంటనే స్టడీ చేసినా సరిపోతుంది కదా సార్. ప్రపంచాన్ని డయాబెటిక్ రహిత సమాజంగా చూడాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఒక బేకాంగాడికి అర్థమైన విషయం, ఇంతమంది ఇంత పెద్ద వ్యవస్థలు ఇందులో కాసి వడపోచి పండిపోయి ప్రపంచాన్ని మార్గదర్శనం చేసే మీరు కూడా తెలుసుకుని కనుక ఇముడ్చుకుంటే ఇంకెంత అద్భుతం చేశారు. నేనే ఇంత చైతన్యం చేసి ఇన్ని లక్షల మిలియన్ల మంది నేను మార్చగలిగితే ఒక ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తిని మీరంతా మీకు వ్యతిరేకంగా ఒక రకంగా చెప్పాలంటే మందులు పారేయమంటాను. ఇవాళ మీరు ఏదైతే హాస్పిటల్ ఇస్తున్నారో ఆ మందులు పెంటకుప్పలా పారేయమని చెప్తాను సార్ ఓపెన్గా. తేడా వస్తే నేను జైల్లో పెట్టండి సార్, నో ప్రాబ్లం. నేను రెడీగా ఉన్నాను. నాది కనుక తేడా వచ్చినా నా డైట్ కారణంగా సైడ్ ఎఫెక్ట్లు వస్తే మీ ముందు ఓపెన్గా డిస్క్లైమర్ ఇస్తున్నాను, నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేయండి, ఐఎమ్ రెడీ. కానీ దాన్ని సైంటిఫిక్ చేయండి. ఇదిగో వీడు ఈ డైట్ చెప్పడం వలన ఈ డైట్లో ఉండే ఇది వెళ్ళి దీనికి వ్యతిరేకంగా పనిచేసింది, ఇలాంటి మాటలు కనుక చెప్పి కానీ నన్ను చేస్తే నన్ను జైల్లో పెట్టండి సార్, నేను సిద్ధం. సో నా సైడ్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిజానికి మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసిన తర్వాత మీరు ఇతర సంస్థలను కలుపుకెళ్తాన్నారు మాట కూడా మీరు వాడారు. లేదు మేము ఎవరు కలుపుకెళ్ళం, మా పరిశోధన మేమే చేస్తామంటే నేను మాట్లాడేవాడిని కాదు. మీతో పక్కన లెజెండ్స్ ఉన్నారు. నా కేసులు మీరు చూడండి, అసలు మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్. మీకు ఎన్ని వేల కేసులు కావాలంటే అన్ని వేల కేసులు నేనే ఇస్తాను. మీకు కావాల్సింది కూడా వాలంటీర్సే కదా సార్. ఎంతమంది వాలంటీర్స్ కావాలన్నా మనం కలిపి పని చేయడానికి రెడీగా ఉన్నాం సార్. నేను మీకు అసిస్టెంట్గా, అంటే మీ స్థాయి పెద్దది, నేను చాలా చిన్నండి మీతో పోలిస్తే. మీతో కలిసి పని చేయటం అనే స్థాయి నాకు లేకపోవచ్చు, కానీ ఒక అసిస్టెంట్గానే నాకు అవకాశం ఇవ్వండి. నాకేం ఇందులో ఇన్వాల్వ్మెంట్లో నా దాంతో నేను వచ్చి వాలంటీర్గా నేను చేస్తాను సార్. నాకు కనీసం టీ కూడా ఇవ్వవసరం లేదు. నేను వాలంటీర్గా మీకు సర్వీస్ చేస్తాను సార్. మీరు ముందుగా అసలు నా వెర్షన్ వినండి సార్. ఇప్పుడు చరిత్ర ఎప్పుడు విజేత చెప్పాలి అని నేను నమ్ముతాను సార్. ఒక సైన్స్ ఎప్పుడైనా సరే విజేత చెప్పాలి. ఎన్నో సిద్ధాంతాలు చెప్తాం, ప్రాక్టికల్గా ఒక్కళ్ళు కూడా తగ్గదనుకోండి, ఆ సిద్ధాంతం నిజం ఎలా అవుతుంది సార్. నేను చెప్పేది కూడా సైన్స్ పత్తే సార్. లాంగ్ స్టాండింగు కావాలి మీకు. నాది 5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంక లాంగ్ స్టాండింగ్ అంటే 5 సంవత్సరాలు 8 సంవత్సరాల కంటే ఏం కావాలి సార్. ఒక సోరియాసిస్ తగ్గినాళ్ళు, రొమటైడ్ ఆర్థరైటిస్ తగ్గినాళ్ళు, టైప్ 1 తగ్గినాళ్ళు, టైప్ 2 తగ్గినాళ్ళు, రకరకాల కేసెస్ ఉంటాయి కదా సార్. మీరు ఒక కేసు చూసినా మీకు అర్థమైపోతుంది. కొన్ని 100 చూడండి డయాబెటీస్ టైప్ 2లో, కొన్ని 1000 ఇస్తాను. అసలు ఎక్కడో వచ్చారు మా హైదరాబాద్లో, మన చుట్టుపక్కల కాలనీ నుంచే ఒక కాలనీ పిలిపిస్తేనే 100 మంది వస్తారు సార్. అసలు డయాబెటీస్ ఏమి సార్, ఆఫ్టర్ ఆల్ సార్ అదంతా తొక్కలో డయాబెటీస్ దాకా ఇంత సీన్ కూడా అవసరం లేదు సార్. కాకపోతే నా స్థాయి చాలా చిన్నది కాబట్టి నేను ఇంత ప్రపంచం అంతా తిరుగు, ఇన్ని దేశాలు తిరుగుతూ ఇంత చేయగలిగాను. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి సార్. నేను డయాబెటీస్ చెప్పిందని నన్ను ఎందుకు నమ్మాలంటే నా డైటు ఒక డయాబెటీస్కే పనిచేయలేదు సార్. ఒబేసిటీ కానీ మొదలు పెడితే ఇవాళ 150 కిలోల వరకు కొన్ని వేల మంది కాదు, 150 కిలోలు తగ్గినాళ్ళు, 100 కిలోల పైన తగ్గినాళ్ళు, ఇక 50-60 కిలోలు తగ్గినాళ్ళు మిలియన్లో ఉండటం, ఇదంతా మీకు తెలుసు సార్. టైప్ 1 తీసుకుంటే నేను అనేక కేసులు 60-70% కేసులు రెగ్యులర్గా ఉండే మొత్తం సింపుల్గా మంచిలు దగ్గర తగ్గుతాయి సార్. కానీ కొన్ని డయాబెటిక్ కీటోసిరోసిస్ ఆల్రెడీ ఉండే పిల్లల్లో కొంచెం ఎక్కువ డిలే జరుగుతుంది. బట్ దే డోంట్ యూజ్ ఇన్సులిన్కి వెళ్ళదు, కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. బహుశా నా స్థాయి ఏమో చాలలేదేమో. మీలాంటి వాళ్ళు కూడా దీంట్లో కనుక ఈ పరిశోధన కనుక మీరు తీసుకుంటే వాళ్ళని నేను ఒక స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత అందరూ కనుక కూర్చొని మనం చేయగలిగితే ప్రపంచానికి ఎంతకంటే మేలు ఉండదు సార్. నాకు ఒక కలం సార్. భారతదేశాన్ని ఒకప్పుడు మనం సున్నాను పరిచయం చేసాం భారతదేశం నుంచి ప్రపంచానికి. అలానే యోగాని ఇచ్చాం, ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ మనం ఇచ్చాం. తర్వాత మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు మనం ప్రపంచానికి ఖచ్చితంగా డయాబెటీస్ని మంచినీళ్ళు తాగినట్టు చిటికేసినట్టు దెబ్బకి ఒక్క మందు బిళ్ళ లేకుండా కేవలం తల్లి పెట్టే భార్య పెట్టే ఆహారంతో ఎంత అవలేలుగా టైప్ 2 తరిమి కొట్టచ్చు అనేది భారతదేశం నుంచి మనం చేసి ప్రపంచానికి అందిద్దాం సార్. భారతదేశాన్ని ప్రతిష్ట అద్భుతంగా మనం ఎగరేయగలం సార్. మీ ఆధ్వర్యంలోనే సార్. అసలు నాకు ఏ బేస్ట్ లేవు సార్. అసలు నా వీఆర్ క్రెడిట్ అనే పదమే క్యాన్సిల్ చేసేస్తాను సార్. మనం ఫ్రెష్గా తీసుకుందాం, మనతో కూర్చొని రివైజ్ చేసి మీరు సూచించండి, మనం కలుపుకెళ్ళి అది బెస్ట్ కానీ కనిపిస్తే మీరే తీసుకెళ్ళండి సార్. నాది మొత్తం మీకు అందజేస్తాను. ఎందుకంటే మీదైతే ప్రపంచాన్ని తీసుకెళ్ళగలరు సార్. నేను మాసెస్ తీసుకెళ్ళాను తెలుగాళ్ళలో, కానీ నేను తెలుగాళ్ళు తీసుకెళ్ళి మిగిలిన వాళ్ళకి ఏ స్థాయి తీసుకెళ్తా నాకు తెలియదు. నా ప్రయత్నం అయితే నా ఊపిరాగే వరకు నేను చేస్తాను సార్. నేను ఒక దీనికోసం కంకణం కట్టుకున్నాను, నేను దీనికోసమే బతుకున్నాను. దర్శాలు ఇదే నా ఆశయం. ప్రపంచం నుంచి తరిమి కొట్టాల్సిందే దాన్ని. దీని పేరిట జరిగే విధ్వంసం
కోట్ల మంది ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్న తరుణంలో ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు నా ప్రయత్నం కూడా మీరు తీసుకుని చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. మీరు ఒక కవర్ చేస్తే నేను వస్తాను. నేను నా వెర్షన్ వినటానికి మీ టీం కానీ మీరు కానీ నాకు ఒక అవకాశం ఉంది. నా వెర్షన్ లేదన్నారు అనుకోండి, ఇది పనికిరాదని చెప్పారనుకోండి, ఇదిగో రామకృష్ణ గారు, ఇదిగో దీని మూలన ఈ వెర్షన్ మాకు పనికిరాదని చెప్పండి, నేను వెళ్ళిపోతాను, నా పని నేను చేసుకుంటాను. కానీ మీరు అందరినీ కలుపుకెళ్ళి పరిశోధన చేస్తాం అన్నారు కాబట్టి, అందులోనూ అత్యంత గౌరవించే అద్భుతమైన పర్సన్ మీరు కాబట్టి నాకు ఈ అవకాశం ఉండి నేను మీ దగ్గర ఇది ప్రూవ్ చేస్తాను, ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను సార్. నిజంగా మీరు వచ్చి నాదంతా విన్న తర్వాత మీరు సైన్స్ కాదంటే అసలు నేను చెప్పడం కూడా ఆపేస్తాను సార్. అసలు నేను చేయను, మెదలకుండా బెదవాడ వెళ్ళిపోయి నా పని నేను చూసుకుంటాను. నేను ప్రజా జీవితంలో ఉండను. నేను మిమ్మల్ని కానీ కన్విన్స్ చేయలేకపోతే ఇదే సైన్సు, ఇది మార్గదర్శకం అని మీ టీంని నాకు అవకాశం ఇచ్చి చూడండి. ప్రజలందరికీ మేలు కోసం భారతదేశ ప్రతిష్టని ప్రపంచ పటంలో నిలబెట్టి భారతదేశం అంటే రోగాలన్నిటికీ విముక్తికి చిరునామా కలిగించే ఒక దిశగా మారాలంటే నేను ఇప్పటిదాకా తీసుకెళ్ళిన దానికి మీ స్కిల్ కనుక యాడ్ చేసి మనందరం కలిపి కనుక పనిచేస్తే ఖచ్చితంగా ప్రపంచం మొత్తం భారతదేశం వచ్చేస్తుంది సార్. నేనైతే మీ పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అంటే నాకు మీకు వేరే మార్గం రీచ్ కాక ఈ రకంగా మీకు ఎఫెక్టివ్గా అందుతుంది అంటున్నాను. ఇది మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి. అంటే నాకు ఈ పద్ధతి ద్వారా మీరు ఎఫెక్టివ్గా రెస్పాండ్ అవుతారు అనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను. మీరంటే అప్రమత్తమైన గౌరవం ప్రజల కోసం నాకు మాత్రం ఈ అవకాశం ఇస్తారని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.